థైరాయిడ్ పేషెంట్స్ 3 రకాలుగా డివైడ్ చేయొచ్చు. ఒకటి హైపోథైరాయిడ్, సెకండ్ హైపర్ థైరాయిడ్, ఇంకోటి థైరాయిడ్ గ్లాండ్ నాడ్యూల్ ఉండొచ్చు ఆర్ స్వెల్లింగ్ ఉండొచ్చు. సో ఈ ముగ్గురులో కూడా ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్రెగ్నెన్సీ అవ్వకముందు కంట్రోల్లో ఉండాలి. మీరు మీ డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. ఎందుకు కంట్రోల్లో ఉండాలి? ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే జనరల్గా మనం ప్రెగ్నెన్సీ వచ్చాక ఎలా తెలుస్తుంది ప్రెగ్నెన్సీ అయిందని? జనరల్గా పీరియడ్ మిస్ అవుతుంది. పీరియడ్ మిస్ అయిన వెంటనే మనం టెస్ట్ చేసుకోం కదా ప్రెగ్నెన్సీ అయిందా లేదా అని. జనరల్గా ఒక 1 వీక్ 2 వీక్స్ వెయిట్ చేస్తాం. సో వెయిట్ చేసాక ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకునేసరికి ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిందంటే అప్పటికే బేబీ ఏజ్ అట్లీస్ట్ 4 to 6 వీక్స్. ఇప్పుడు కూడా ప్రెగ్నెన్సీలో ఫస్ట్ 10 వీక్స్ మోస్ట్ ఇంపార్టెంట్ పీరియడ్. ఎందుకంటే బేబీ ఒక చిన్న సెల్తో స్టార్ట్ అవుతుంది. ఆ సెల్ డబల్ అవుతుంది, 4 అవుతుంది, డబల్ అయ్యి ఒక చిన్న ఇది ఫామ్ అయ్యి దాని తర్వాత అందులోంచి బాడీ పార్ట్ స్టార్ట్ అవుతాయి. హార్ట్ ఫామ్ అవుతుంది, స్పైన్ ఫామ్ అవుతుంది, బ్రెయిన్ ఫామ్ అవుతుంది. ఇవన్నీ కూడా ఫస్ట్ 10 వీక్స్ లో అవుతుంది. సో ప్రెగ్నెన్సీ మీకు తెలియక ముందే ఈ థైరాయిడ్ కంట్రోల్లో లేదనుకోండి, బేబీకి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అన్నిటికంటే మెయిన్ లో థైరాయిడ్ ఉన్న వాళ్ళకి బ్రెయిన్ ఐక్యూ అంటే ఇంటెలిజెన్స్ తగ్గిపోతుంది. అందుకే ఎప్పుడు కూడా ప్రెగ్నెన్సీ ప్లాన్ ఉందంటే ముందే థైరాయిడ్ టెస్ట్ చేసుకొని ముందే కంట్రోల్ ఉంచుకొని మీ డాక్టర్తో క్లియరెన్స్ తీసుకొని మీరు ప్రెగ్నెంట్ అవ్వాలి.